లాట్ ఆఫ్ పీపుల్ ఈ స్టార్టప్ కల్చర్ వచ్చేసరికి బిజినెస్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అన్న థాట్స్లో కూడా ఉన్నారు. సో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ థాట్స్తో ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అంటారా విత్ సమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్, ఆర్ ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాక స్టార్టప్ పెడితే బెటర్ అంటారా? చూస్తున్న యంగ్ ఎంటర్ప్రినర్స్ అందరూ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. దే నో దట్ దిస్ ఐడియా కెన్ బీ అ బిగ్ థింగ్ టుమారో అని. బట్ దీని కమర్షియల్ ఆస్పెక్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఓకే, అది ప్రొడక్ట్ అయినా కానీ ఎనీ సర్వీసెస్ అయినా కానివ్వండి, 2 ఫ్యాక్టర్స్ చూసుకోవాలి మనం. వన్ ఈజ్ అ వావ్ ఫ్యాక్టర్, another is a value factor. Life of an entrepreneur is a pretty lonely life అండి. It is not as colorful as you see in the TVs, Instagram statements, LinkedIn posts and all. Agree. Life of an entrepreneur ఏంటి అంటే it's a very lonely life. నా ఎక్స్పీరియన్స్లో it's around close to 20 years now. I have seen brightest of the people. వండర్ఫుల్ ఐడియాస్ ఉన్నాయి, సూపర్ స్కిల్స్ ఉన్నాయి, కంపెనీ పెట్టాలి అనే ప్యాషన్ ఉంది, దేర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ దట్ ప్యాషన్ అనమాట. ఎందుకు ఎంటర్ప్రినర్స్ అవ్వలేదు, ఎందుకు కంపెనీ పెట్టలేదు? మీరు నవ్వుతారు నేను చెప్తే. నా ఎల్ఐసి బిల్ ఎలా కట్టుకుంటాను, నా క్రెడిట్ కార్డ్ బిల్ ఎలా కట్టుకుంటాను, నా కరెంట్ బిల్ ఎలా కట్టుకుంటాను, దీస్ ఆర్ ది స్మాలెస్ట్ ఫ్యాక్టర్స్ విచ్ కిల్స్ దేర్ ప్యాషన్. హలో, వెల్కమ్ టు కేసీ టాక్స్ కెరియర్. నేను మీ కెరియర్ కోచ్ శ్రీలక్ష్మి అయ్యంగార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఇన్ని సబ్స్క్రిప్షన్స్ ఇంత షార్ట్ టైంలో పెరిగాయంటే మేమిచ్చే కంటెంట్ ఎంత బాగా డెలివర్ అవుతుంది, మీ అందరికీ ఎంత యూస్ఫుల్ అవుతుంది అన్నది తెలుస్తుంది. కెరియర్ అంటేనే జస్ట్ ఓన్లీ ఒకటే మొనాటనస్గా ఒకటే వేలో వెళ్ళాలి అన్న థాట్ ప్రాసెస్ నుంచి పేరెంట్స్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ, లేకపోతే మీరు జాబ్ ఆస్పిరెంట్స్ కానీ ఎలా కెరియర్ సెట్ చేసుకోవాలి, డిఫరెంట్ ఏరియాస్లో బ్యూటిఫుల్గా కెరియర్ జర్నీస్ ఎలా ఉంటాయి అన్నది ఈ పాడ్కాస్ట్ సిరీస్లో మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఈరోజు మనతో వండర్ఫుల్ గెస్ట్ ఉన్నారు, మిస్టర్ రవి దాపర్తి గారు. హీఈస్ అ సీరియల్ ఆంటర్ప్రెన్యూర్. తను ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లాస్ట్ 20+ ఇయర్స్గా వర్క్ చేశారు. 14 years ఎక్స్పీరియన్స్ ఓన్లీ ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద ఉంది. తన ఓన్ ప్రోడక్ట్ కంపెనీస్ డెవలప్ చేశారు అండ్ హీఈస్ ఆల్సో ఇంటూ సర్వీసెస్. సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే కావాల్సిన నెసెసిటీస్ ఏంటి, స్కిల్స్ ఏంటి, నెట్వర్క్ ఎలా ఉండాలి, అండ్ దానికి కావాల్సిన ఫండ్ రేజింగ్ ఐడియాస్ ఏంటి, బూట్ స్ట్రాపింగ్ అంటే ఏంటి, ప్రోడక్ట్ని ఆర్ సర్వీసెస్ని ఎలా సేల్ చేయాలి, ఇవన్నీ ఐడియాస్ మనతో షేర్ చేసుకున్నారు. The podcast came up very beautifully. I hope it will be helpful for you. మీ అందరు కూడా బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హలో రవి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఎక్సలెంట్. హౌ ఆర్ యూ టుడే? డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫస్ట్లీ ఈ పాడ్కాస్ట్కి వచ్చినందుకు. అబ్సల్యూట్లీ మై ప్లెజర్ అండి. థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. సో మనం ఈరోజు యాక్చువల్గా ఆంటర్ప్రెన్యూర్షిప్ గురించి కొంచెం డీటెయిల్డ్గా ఒక స్టార్టప్ పెట్టాలన్నా మన ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ ఇవన్నీ ఎలా వస్తాయి అన్నది ఒకసారి మీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. 14 years అంటే మీ ఆంటర్ప్రెన్యూర్షిప్ జర్నీ? యా, క్లోజ్ టు 14 years అండి. బోత్ ఇన్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. యా. ఓకే. సో అంటే బిఫోర్ మీరు ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా వర్క్ చేశారా, లేకపోతే డైరెక్ట్గా ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందా? నేను ఐ వర్క్డ్ ఫర్ సమ్ ఆఫ్ ది బిగ్ కంపెనీస్ అండి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, some of the product companies, Nest Technologies, Israeli company, Sapient Consulting, one of the top consulting companies. I worked for services companies before అండి. Okay. తర్వాత I jumped into the crazy world of startups. సో అంటే ఈ స్టార్టప్కి వెళ్ళాలన్న థాట్ ఎలా వచ్చింది యాక్చువల్గా? సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బిల్డ్ సంథింగ్ అండి. మేము పెద్ద ఆర్గనైజేషన్స్లో వర్క్ చేస్తున్న టైంలో కూడా వీ వాంటెడ్ టు ఇన్నోవేట్ సంథింగ్. మనకి వర్క్ ఇచ్చారు, మనం డెలివరీ చేసాము అనేది కాకుండా మనం డెలివరీ చేసిన దాన్ని మనం 4-5 ఆస్పెక్ట్స్లో హౌ కెన్ వీ డెలివర్ ది బెస్ట్ అనేది ఆ రోజుల నుంచే వీ యూస్ టు థింక్. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఆర్గనైజేషన్స్ నేను చూస్ చేసుకున్న ఆర్గనైజేషన్స్ కూడా ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లోనే ఉన్నాయండి. నాట్ టిపికల్లీ వెరీ హార్డ్ కోర్ సర్వీసెస్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో ఇన్నోవేషన్, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ ఆన్ సంథింగ్ దట్ ఐ కెన్ సాల్వ్.
వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, రైట్? అవును. సో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే కాదు, హౌ ఎఫెక్టివ్లీ వీ కెన్ సాల్వ్ అనేది ఎప్పుడు ఉండేది. సో దట్ యాక్చువల్లీ లెడ్ మీ టు డూ లాడ్ ఆఫ్ ప్రొయాక్టివ్ స్టఫ్. సో మా లీడ్స్ ఇచ్చినవి, మా మేనేజర్లు అసైన్ చేసినవే కాకుండా అవుట్ సైడ్ ది బాక్స్ వీ యూస్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే. సో అలాగా వితౌట్ ఈవెన్ రియలైజింగ్ ది హోల్ థాట్ ప్రాసెస్ అంతా యూనో ఒక ఎంటర్ప్రినర్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయింది. యూనో దెన్ సమ్ డే ఇట్ స్పార్క్డ్, ఓకే ఐ థింక్ దిస్ ఈస్ ది టైమ్ దట్ వీ నీడ్ టు జంప్ ఇన్ అనేది. ఓకే. ఓకే. సో ఇప్పుడు కరెంట్ మనకి చాలామంది ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నారు, ఆపర్చునిటీస్ కోసం. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఈ స్టార్టప్ కల్చర్ వచ్చేసరికి బిజినెస్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అన్న థాట్స్లో కూడా ఉన్నారు. సో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ థాట్స్తో ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అంటారా విత్ సమ్ కైండ్ ఆఫ్ రీసెర్చ్, ఆర్ ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాక స్టార్టప్ పెడితే బెటర్ అంటారా? That's a pretty good question, Andy. It again varies on multiple factors, right? Entrepreneurship is not for everyone. Let's that very loud and clear. So it is not for everyone. And starting an organization is the secondary part. You need to understand what you are planning to do, what problem that you are solving, and that is one aspect of it. You are just solving a problem that is not good enough. What is the scalability of it? What is the the commercial aspect of it? సో ఇప్పుడు మొత్తం ఈ యంగ్ బాయ్స్ ఇప్పుడు చూస్తున్న యంగ్ ఎంటర్ప్రినర్స్ అందరూ, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. దే నో దట్ దిస్ ఐడియా కెన్ బీ ఎ బిగ్ థింగ్ టుమారో అని. బట్ దీని కమర్షియల్ ఆస్పెక్ట్ ఎలా వర్క్ అవుతుంది? ఓకే, అది ప్రొడక్ట్ అయినా కానీ ఎనీ సర్వీసెస్ అయినా కానివ్వండి, 2 ఫ్యాక్టర్స్ చూసుకోవాలి మనం. వన్ ఈజ్ అ వావ్ ఫ్యాక్టర్, అనదర్ ఈజ్ అ వాల్యూ ఫ్యాక్టర్, రైట్? సో ఒక ఐడియా మనం ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, వావ్ దిస్ ఈస్ ది వన్ దట్ దట్ వుడ్ సాల్వ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ మీ అనుకునేది ఒకటి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అటాచ్డ్ విత్ వాల్యూ ఫ్యాక్టర్, ట్రస్ట్ మీ, ఇట్ విల్ హ్యావ్ అన్ ఎక్స్క్రూషియేటింగ్ డెత్. Okay. So now I have a value factor of value factor for my idea. దాని వావ్ ఫ్యాక్టర్ లేదు. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అందులో వావ్ కనిపించదు. బట్ అంటిల్ అండ్ అన్లెస్ దే స్టార్ట్ యూజింగ్ ఇట్, ఆ వాల్యూ ఫ్యాక్టర్ కనిపించదు, రైట్? సో దానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు బీ సక్సెస్ఫుల్. So whenever you are balancing out between this wow and value factor, that is where your path would be, right? Okay. And end of the day, మీరు దీని నుంచి what is that you are expecting, right? End of the day, I am solving problems for 100 people, but I should not be dying with hunger, right? Without money. So you need to look at the commercial aspect of it, how this can be commercialized, and the second important factor is the scalability part of it. నేను ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంది, ఐ నో దట్ దిస్ వుడ్ సాల్వ్ సర్టెన్ ప్రాబ్లమ్స్, అది ఓన్లీ 100 పీపుల్కే సాల్వ్ చేయగలను, రైట్? దెర్ ఈస్ నో బిగ్గర్ స్కోప్ బియాండ్ దట్ పాయింట్. ఈస్ దెర్ ఎనీ పాయింట్ ఇన్ బిల్డింగ్ సంథింగ్ రియల్లీ బిగ్ ఓన్లీ ఫర్ 100 పీపుల్ అనేది కూడా వీ నీడ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. So one thing that I would advise to all these young entrepreneurs, right? Your idea is not your baby. Don't keep your heart on your idea, right? When your idea is your heart, you are not open to suggestions, criticizations, and all of that, right? So if you don't open up for all these feedbacks, your idea cannot be matured at any point of time. మీరు ఎంటర్ప్రినర్ జర్నీలో కూడా నిన్నేం జరిగింది అని ఈరోజు ఆలోచించుకుని రేపటికి ప్లాన్ చేసుకున్నారు అంటే యూ కెనాట్ గో. వాట్ ఎవర్ దట్ ఈస్ డన్ ఎస్టర్డే, దట్ ఈస్ డన్. యూ నీడ్ టు ప్లాన్ యువర్ టుడే, యువర్ టుమారో, సిట్టింగ్ టుడే అండ్ అండర్స్టాండ్, రైట్? సో అది ఫెయిల్యూర్ అయినా కానీ సక్సెస్ అయినా కానివ్వండి. సో వెదర్ దే నీడ్ ఎక్స్పీరియన్స్ టు డూ ఇట్ అంటే ఎస్ ఆర్ నో, బేసిక్గా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ వీఆర్ ప్లానింగ్ టు డూ. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు, ఎలక్ట్రిక్ కార్స్ బిల్డ్ చేస్తున్నాడు అంటే దట్ ఈస్ వాట్ హీస్ ఫీల్డ్ అంటే కాదండి. ఈజ్ ఫస్ట్ స్టార్ట్అప్ ఈజ్ ఇన్ టు ఫైనాన్షియల్స్ అండ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్, రైట్? సో వెదర్ హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండ్ ఆల్, నో. హీ అక్వైర్డ్ దట్ స్కిల్. బేసికల్లీ నేను ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నేను ఐడెంటిఫై చేశాను అంటే వాట్ ఆర్ ఆల్ ది టూల్స్ దట్ ఆర్ నీడెడ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్. వీ షుడ్ హ్యావ్ అన్ ఎబిలిటీ ఆఫ్ పూలింగ్ ఆల్ దోస్ టూల్స్. That is whole crux of entrepreneurship, right? So what I would advise is that spend more time, validate your idea. What are all the skills that are needed? Entrepreneur is a set of 1,000 skills, and he should be ready to clean the toilets as well if it is the need of the hour.
యూనో దే షుడ్ బి జనరిక్. వాళ్ళు కూర్చొని డిజైన్ చేయాలంటే చేయాలి, కోడింగ్ చేయాలి అంటే చేయాలి, టెస్టింగ్ చేయాలంటే చేయాలి, సేల్స్, మార్కెటింగ్, ఎవ్రీథింగ్ దే షుడ్ హ్యావ్ అట్లీస్ట్ సమ్ ఐడియా హౌ ఇట్ కెన్ బి డన్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ నేను ఐ విల్ డిక్టేట్ అండ్ సమ్ వన్ ఎల్స్ విల్ డూ ఇట్ అంటే స్టార్టప్స్లో వర్కౌట్ కాదు. ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఈవెన్ టిల్ టుడే ఎలాన్ మస్క్ sleeps in his production factory. Why? He is the richest guy in the world. He can hire the best of the best people. But the passion that a founder has, that would reflect in the output that they generate, right? So, yes, there are for certain ideas, they should have expertise to do that. నాకు ఒక బ్రిలియంట్ ఐడియా ఉంది, ఐ వాంట్ టు బిల్డ్ ఎ రాకెట్ అనుకున్నాం అనుకోండి, ఎక్స్పీరియన్స్ లేకపోతే నేను చేయలేను. Right? So if I want to build a small product with certain softwares and all of that, I don't need a huge experience. I can just sit down and learn that, the technology and start coding from tomorrow, right? So it all depends on how you, what idea that you are materializing. సో మనకి స్కిల్ వైజ్గా ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే రాకెట్ సైన్స్ లాంటి మేజర్ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అవసరము. కానీ అంటే ఆ డిపెండింగ్ అపాన్ ది ఆ స్టార్టప్ ఐడియా బట్టి మనకి స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. అబ్సల్యూట్లీ అండి. ఓకే, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఇనిషియల్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? ఓకే, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ యువర్ ఐడియా, ఇట్ ఈస్ నాట్ యువర్ ఫండింగ్, ఇట్ ఈస్ నథింగ్. యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ మైండ్ సెట్. సో life of an entrepreneur is a pretty lonely life, and it is not as colorful as you see in the TVs, Instagram statements, LinkedIn posts and all. Agree. Life of an entrepreneur enti ante it's a very lonely life, right? So every day is a struggle. So even though if you build the most successful products, every day is a struggle. There are a lot of lives that are dependent on your decisions. నేను ఎంటర్ప్రినర్ కింద ఉన్నా, ఐ హ్యావ్ 10 ప్రాబ్లమ్స్, ఐ హ్యావ్ టు సాల్వ్ 10 ప్రాబ్లమ్స్. ఐ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్. నేను అందులో ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోయినా ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. పీపుల్ లుక్ ఎట్ మీ దట్ వే, రైట్? సో ఫస్ట్ యువర్ మైండ్ సెట్ అండి. నా ఎక్స్పీరియన్స్లో ఇట్ అరౌండ్ క్లోజ్ టు 20 years నౌ, ఐ హ్యావ్ సీన్ బ్రైటెస్ట్ ఆఫ్ ది పీపుల్, వండర్ఫుల్ ఐడియాస్ ఉన్నాయి, సూపర్ స్కిల్స్ ఉన్నాయి, కంపెనీ పెట్టాలి అనే ప్యాషన్ ఉంది, దేర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ దట్ ప్యాషన్ అనమాట. ఎందుకు ఎంటర్ప్రినర్స్ అవ్వలేదు, ఎందుకు కంపెనీ పెట్టలేదు? మీరు నవ్వుతారు నేను చెప్తే. నా ఎల్ఐసి బిల్ ఎలా కట్టుకుంటాను, నా క్రెడిట్ కార్డ్ బిల్ ఎలా కట్టుకుంటాను, నా కరెంట్ బిల్ ఎలా కట్టుకుంటాను, దీస్ ఆర్ ది స్మాలెస్ట్ ఫ్యాక్టర్స్ విచ్ కిల్స్ దేర్ ప్యాషన్, రైట్? ఫస్ట్ యూ నీడ్ టు డిసైడ్, ఓకే, what is priority in my life, what I wanted to do. ఇవన్నీ సెకండరీ, దట్ కెన్ బి మేనేజ్డ్ అట్ ఎనీ టైమ్. అవన్నీ మేనేజ్ చేసుకోవచ్చు అండి. అండ్ యూ నీడ్ టు ప్రాపర్లీ ప్లాన్ యువర్ ఫైనాన్సెస్. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఎన్ని కలర్ఫుల్ స్టేట్మెంట్ పెట్టినా మనీ ఇంపార్టెంట్ కాదు, మనీ ఈజ్ సెకండరీ, అవర్ హ్యాపీనెస్ ఈజ్ ఫర్ వాట్ ఎవర్, ఆల్ ఆఫ్ దిస్ డజంట్ ఫిల్ యువర్ బెల్లీ. End of the day, you need to have money, and that financial burden is something that you need to plan upfront. How you can survive. Meekemanna commitments, your family, that is also very important, right? So you cannot be working 18 hours while your family is literally suffering for money, right? Your finances has to be absolutely clear. Tarvata meeru, you need to have a proper planning andi. 3 months, 6 months, 12 months, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, మన టార్గెట్ ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. సో దట్ మీరు గేమ్ ఆడటానికి ఒక గ్రౌండ్లోకి వెళ్ళారు, రైట్? గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఫుట్బాల్ ఇచ్చారు. వాట్ యూ డూ, మీకు ఫుల్ ప్యాషన్ ఉంది, ఎనర్జీ ఉంది, యూ స్టార్ట్ హిట్టింగ్ ది బాల్ ఇన్ ఆల్ ది డైరెక్షన్స్. మీకు ఒక గోల్ లేదు, ఆ పర్టికులర్ గ్రౌండ్కి ఒక బౌండరీ కనిపించట్లేదు. వాట్ యూ డూ, యూ ఆర్ ఎవ్రీవేర్. సో యూ స్వెట్ ఎవ్రీ మూమెంట్ దేర్, మొత్తం ఎనర్జీ అంతా వెళ్తూ ఉంటుంది, బట్ యూ డోంట్ సీ ఎ రిజల్ట్. ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్తున్నాము ఏమీ తెలియదండి. అట్లీస్ట్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ ఐడియా, and that can be changed. Your goal can be changed, your goal post can be changed now and then as per the need of the hour. So అలాగ ఒక క్లారిటీ ఉండాలండి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్. డోంట్ కిల్ యువర్ సెల్ఫ్, రైట్? ఎందుకు అవ్వట్లేదు అనే ఆ మొండి ధైర్యంతో డోంట్ డూ ఇట్. ఎ బ్లైండ్ హోప్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. నేను ఇది చేసేయగలను, ఇది చేసేస్తాను. ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ యువర్ కన్సెన్సస్ సేస్, ఎస్, this is a stopping point, this is not working out, fine, move on.
సో అది ఎంత టైం ఫ్రేమ్లో రియలైజ్ అవుతారు? అది ఉంటుందండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. నేనున్నా ఐ బీన్ ఇన్ స్టార్టప్స్ ఫ్రమ్ 14 years. స్టిల్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. స్టిల్ ఐ స్ట్రగుల్. స్టిల్ ఐఎమ్ ఎ ఫెయిల్యూర్ ఆన్ మెనీ థింగ్స్. నేను 100 థింగ్స్ చేస్తే 90 థింగ్స్ ఐ ఫెయిల్డ్. రైట్, దోస్ 90 థింగ్స్ హౌ ఐ కెన్ ఇంప్రూవ్. రేపొద్దున ఇంకోటి ఏంటో చేయాలి అనేది నా రెసిలియన్స్. రైట్, అందరికి ఒక రెసిలియన్స్ పాయింట్ ఉంటుంది. ఆ రెసిలియన్స్ పాయింట్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఓకే లెట్ ఇట్ గో. ఇఫ్ యూ డోంట్ లెట్ ఇట్ గో ఇట్ విల్ కిల్ యూ. అది మనకి మన బ్రెయిన్ చెప్తుంది అండి. సో అండ్ ఆల్సో నేను ఐఏఎంలో చదువుకునేటప్పుడు మై ప్రొఫెసర్ యూస్ టు సే వెన్ ఎవర్ యు ఆర్ టేకింగ్, మీరు ఏమైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫ్యాక్టర్స్ దట్ ఆర్ సపోర్టెడ్ బై నెంబర్స్, ఫ్యాక్టర్స్ దట్ డిపెండ్స్ ఆన్ యువర్ గట్. ఓకే, ఈ 2 డిఫరెంట్ పోల్స్. ఓకే, సో యూ నీడ్ టు వ్యాలిడేట్. నాకు ఇది చేయగలను అని మీరు అనుకుంటారు, మీరు పక్కన కూర్చొని నెంబర్లు చూసుకుంటే నథింగ్ వర్కింగ్ అవుట్. విచ్ డెసిషన్ దట్ యూ నీడ్ టు మేక్. ఓకే, సో దాన్ని బేస్ చేసుకుని యూ నీడ్ టు టేక్ ఎ కాల్. సో దట్ ఈస్ వాట్ ఐ రికమెండ్. ఓకే, బట్ డోంట్ పుష్ టూ హార్డ్. చెయ్యండి, ఒకసారి పుష్ చేయండి, 2 సార్లు పుష్ చేయండి. పుట్ ఎ టైమ్ లైన్. నేను 6 monthsలో ఇది అచీవ్ చేయాలనుకుంటున్నా, అట్లీస్ట్ ఐ నీడ్ టు అచీవ్ 30%. అక్కడ 5% కూడా అచీవ్ అవ్వట్లేదు అంటే సంథింగ్ రాంగ్. రైట్, లేదు నేను ఇంకో 6 months చేస్తాను అంటే ట్రై చేయండి. అది స్టిల్ 5 to 10 వచ్చింది, ఆర్ ఇంకా 5లోనే ఉంది, ఇట్ డజంట్ వర్కౌట్. నేను ఇందాక చెప్పినట్టు డోంట్ టేక్ యువర్ ఐడియా టు యువర్ హార్ట్. డోంట్ టేక్ యువర్ కంపెనీ టు యువర్ హార్ట్. End of the day you need to validate yourself. Okay, so that is what my experience is all about. నార్మల్గా మీరు అన్నట్టుగా ఇన్స్టాగ్రామ్లో లేకపోతే మోటివేషనల్ కోట్స్ చూసి నేను ఏదో చేయాలి, గుడ్, బాగుంది, కాకపోతే ఆ రియాలిటీస్ అనేది తెలుసుకుంటే దెన్ అవన్నీ యూ హ్యావ్ టు జాట్ దెమ్ డౌన్. Absolutely అండి, absolutely. There is something called patience capital. As an entrepreneur you need to have lot of patience. That is what we call it as a patience capital. That is a patience as your investment. Yes. So నేను ఒక 1 month చేశాను అవ్వలేదు, 2 months చేశాను అవ్వలేదు, లెట్ స్టాప్ ఇట్ అండ్ డూ సంథింగ్ ఎల్స్ అనేది కాదు. సో యూ నీడ్ టు కీప్ ట్రయింగ్. మీరు ప్రాపర్గా ఎఫర్ట్ పెట్టాలి. పెట్టిన తర్వాత కూడా వర్కౌట్ అవ్వట్లేదంటే దట్ ఈస్ వేర్ యూ నీడ్ టు వ్యాలిడేట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఆ పేషెన్స్ లేనిది నథింగ్ వర్క్స్ అవుట్ అండి. యూ టేక్ ఎనీ ప్రోడక్ట్, యూ టేక్ ఎనీ కంపెనీ, నన్ ఆఫ్ దీస్ కంపెనీస్ become big not in just 1 month or 1 year or 10 years. It takes lot of time to build the organizations. Yeah. నార్మల్గా ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు మనకు ఐడియా ఉంటుంది, కోఫౌండర్ కావాలని చాలామంది చెప్తారు, కోఫౌండర్ ఈజ్ ఇంపార్టెంట్ అని. అది మీరు ఎంతవరకు వ్యాలిడేట్ చేస్తారు దాన్ని? Okay, so I'll attach that with another one. Okay, so you need to have మీకు ఒక మెంటర్ ఉండాలి, ఒక కోఫౌండర్ డెఫినెట్గా ఉండాలండి. ఓకే, సో మెంటర్ ఎందుకు ఉండాలి? మనం ఎంత తెలివైన వాళ్ళమైనా, ఎంత క్యాపబిలిటీ ఉన్నా, ఎంత ప్యాషన్ ఉన్నా, సమ్ ఆఫ్ ది టైమ్స్ మన స్కిల్స్ మనకు తెలియవు. సమ్వన్ నీడ్స్ టు ఐడెంటిఫై దో స్కిల్స్. గురువు లేని కర్ణుడు ఏమయ్యాడు, గురువు ఉన్న అర్జునుడు ఏమయ్యాడు? రైట్, సో రిలేటివ్లీ ఇద్దరికి ఒకే కైండ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉంది. హౌ దే ఛానలైజ్డ్ దేర్ స్ట్రెంగ్త్స్, హౌ దే ఛానలైజ్డ్ దేర్ థాట్ ప్రాసెస్, హౌ దే యూజ్డ్ దీ స్ట్రెంగ్త్స్ అనేది మీకు వెరీ క్లియర్గా మన మైథాలజీలో కనిపిస్తూ ఉంటుంది. సో మెంటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ యువర్ కోఫౌండర్ కెన్ బి యువర్ మెంటర్. ఓకే, అది ఉండాలండి. సో అంటే చాలా స్టేట్మెంట్స్, మనం కలర్ఫుల్ స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటాం. యూ హ్యావ్ టు బి ఫియర్లెస్, యూ హ్యావ్ టు బి బోల్డ్, నో, యూ హ్యావ్ టు బి ఫియర్ఫుల్. అట్లీస్ట్ ఎవరికొకరికి, అది దేవుడికైనా, మీ వైఫ్కైనా, మీ మెంటర్కైనా, ఎవరికొకరికి యూ హ్యావ్ టు బి సబ్మిసివ్. దట్ ఈస్ వై గాడ్స్ ఆర్ వెరీ ఫేమస్ దీస్ డేస్. దే ఆర్ ది ఈజీ వన్స్ వేర్ ఐ కెన్ సబ్మిట్ మై సెల్ఫ్. రైట్, సో కోఫౌండర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనము ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేస్తున్నామంటే మనం 100 ఫ్యాక్టర్స్ చూసుకుంటాం. నాట్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్. నేను ఒక బిగ్ ఆర్గనైజేషన్, ఒక 1 billion ఆర్గనైజేషన్ బిల్డ్ చేయాలి అంటే ఐ కెనాట్ బిల్డ్ ఎలోన్. నేను ఒక్కడిని చేయలేను. నాలాంటివి ఒక 400 చేతులు కావాలి. రైట్, అండ్ వెన్ మీరు ఒంటరిగా కూర్చుని పనిచేసేదానికి, టీంతో కూర్చుని పనిచేసేదానికి, సిమిలర్ ప్యాషన్ ఉన్న కోఫౌండర్తో కూర్చొని పని చేసుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి.
మీరు ఐడియేషన్ దాన్ని వ్యాలిడేట్ చేసుకోవడానికి కానీ, ప్లాన్ చేసుకోవడానికి కానీ, ఆ ప్లానింగ్ దాంట్లో మనం డిస్కస్ చేసుకోవడానికి కానీ కో-ఫౌండర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఓకే. మనం నార్మల్గా ఫండ్ రేజింగ్కి వస్తే కనుక Right. చాలా ఇంపార్టెంట్ థింగ్. రైట్. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా బిజినెస్ మ్యాగజైన్స్లో న్యూస్ ఎక్కడ ఆర్టికల్స్ చూసినా ఈ కంపెనీ ఇంత ఫండ్స్ రేజ్ చేసింది, ఇది వింటూ ఉంటాం. సో నిజంగా ఫండ్స్ రేజ్ చేయడం అనేది అంత ఇంపార్టెంటా, లేకపోతే బూట్ స్ట్రాపింగ్తో రన్ చేయడం కూడా హౌ డు యూ రైట్. ఇట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఐ కీప్ ఆన్ గెటింగ్ దీస్ క్వశ్చన్స్ అండ్ ఈవెన్ మా స్టార్టప్స్ వాటిలో కూడా వీ హ్యాడ్ ది సేమ్ కన్ఫ్యూజన్ కానీ ఆర్ వాట్ ఎవర్. సో ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ది సినారియో దట్ యూ హ్యావ్. మేము యుఎస్ నుంచి ఇండియా మూవ్ అయినప్పుడు దిస్ అరౌండ్ 5-6 years బ్యాక్ చాలామంది స్టార్టప్ ఫౌండర్స్ వీళ్ళందరితోటి మాట్లాడుతూ ఉండేవాడిని. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఏం చేయాలి, ఫండింగ్ రావాలంటే నేను ప్రోడక్ట్ ఏం చేయాలి, ప్రోడక్ట్లో ఏం చేయాలి, రైట్? సో ఎక్కడికి వెళ్తే నాకు ఇన్వెస్టర్స్ దొరుకుతారు, వీళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి, ఏం చేస్తే వీళ్ళు డబ్బులు ఇస్తారు అనేది 80-85% ఆల్మోస్ట్ అందరు క్వశ్చన్స్ ఇవేనండి. అదే మీరు కాలిఫోర్నియా ఆర్ ఎస్ఎఫ్ఓకి వెళ్ళండి, అక్కడ స్టార్టప్లో వాళ్ళు దే ఓన్లీ టాక్ అబౌట్ ప్రాబ్లమ్స్. మనం ఏ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేస్తున్నాము, ఈ ప్రాబ్లం యొక్క మార్కెట్ క్యాపబిలిటీ ఎంత ఉంది, ఆపర్చునిటీస్ ఏమున్నాయి అనేదే మాట్లాడతారు. అది మాట్లాడినప్పుడు ఇన్వెస్టర్స్ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తారండి. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. నౌ ఆ మైండ్ సెట్ అంతా చేంజ్ అయిందండి ఇక్కడ లాస్ట్ లక్కీలీ అండ్ ఫార్చునేట్లీ ఇప్పుడున్న స్టార్టప్స్ కానీ ఈ జనరేషన్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్ కానీ దేవర్ ఫోకసింగ్ ఆన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. డబ్బులు ఆటోమేటిక్గా అవే వస్తాయి. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. అండ్ అగైన్ మీకు ఫండింగ్ ఇంపార్టెంటా అంటే ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్ కండిషన్. ఓకే, నా జేబులో రూపాయి లేదు, నేను ఏమీ లేకుండా కూర్చుని ప్రోడక్ట్ బిల్డ్ చేస్తానంటే అవ్వదు, రైట్? ఎండ్ ఆఫ్ ది డే మీరు యూ నీడ్ టు పే యువర్ బిల్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అది మీరు ఒక్కళ్ళే కూర్చొని చేసేది కాదు, యూ నీడ్ టు హ్యావ్ ఎ టీమ్. ఓకే, మీకు ఒక టీం కావాలి, వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాలి. మన దగ్గర డబ్బులు ఉంటే వీ కెన్ ఇన్వెస్ట్, రైట్? దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్. లేదు, ఐ బిలీవ్ ఆన్ మై ఐడియా, నా ఐడియాని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను, ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్, అప్పుడు మనం ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్తామండి. వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎవ్రీవన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీకు ఎర్లీ స్టేజెస్లో ఐడియా మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటే యువర్ ఐడియా ఈజ్ వ్యాలిడేటెడ్. దట్ ఈజ్ వన్ సైన్. అంటే ఇట్ వ్యాలిడేట్ అయింది. ఎవరైనా డబ్బులు ఎందుకు ఇస్తారు, నాకు డబ్బులు వస్తాయనే ఇస్తారు, ఫ్రీగా ఎవరు, రైట్? అది వన్ వే ఆఫ్ వ్యాలిడేటింగ్ యువర్ ఐడియా. అండ్ అనదర్ వన్, ఎప్పుడు తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్? నేను ఎర్లీ స్టేజెస్లో తీసుకోవాలా, గ్రోత్ స్టేజ్లో తీసుకోవాలా, ఏ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి అనేది కూడా వీ నీడ్ టు వెరీ కేర్ఫుల్లీ చాక్. నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయండి, ఐ నో దట్ ఐ కెన్ బిల్డ్ MVP ఆర్ ఐ కెన్ బిల్డ్ ఒక ప్రోడక్ట్ అనుకున్నాము అంటే నేను బిల్డ్ చేసి ఒక 20 మంది కస్టమర్స్ను, ఒక 100 మంది కస్టమర్స్ను నేను ఆన్బోర్డ్ చేశాను. దాన్ని నేను స్కేల్ చేయాలి, నాకు సరిపోవు ఈ డబ్బులు. అప్పుడు ఏం చేస్తాం, వీ నీడ్ టు గో ఫర్ ఇన్వెస్ట్మెంట్ దేర్. అప్పుడు మీరు మీ కంపెనీలో ఎక్కువ డైల్యూట్ చేయాల్సిన పని లేదు, యు ఆర్ ఇన్ అ బెటర్ పొజిషన్ టు నెగోషియేట్. అదే మీరు ఎర్లీ స్టేజెస్లో ఉన్నారు, ఏమీ లేదు, ఐడియా ఉంది, డబ్బులు ఇచ్చేవాడు వచ్చి నాకు 70% ఐ విల్ గివ్ దిస్ అంటాడు. మీరు మొత్తం పొద్దు నుంచి రాత్రి దాకా యూ స్లాగ్ అరౌండ్, యూ బిల్డ్ సంథింగ్ ఫర్ పీనట్స్. ఓకే, అక్కడ మనం వీ నీడ్ టు టేక్ అ వైజ్ డెసిషన్, మనం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, హూ వీఆర్ బ్రింగింగ్ ఆన్ టు ది టేబుల్. ఇన్వెస్టర్స్ ఎవరు, ఓన్లీ డబ్బులు పెట్టడానికి వస్తున్నాడా అనేది వీ నీడ్ టు లుక్ ఇన్ టు ఇట్. ఆర్ వచ్చే ఇన్వెస్టర్స్ మనకు వాల్యూ ఎడిషన్ అవుతారా, వాళ్ళ నెట్వర్క్ తీసుకొస్తున్నారా, దే కెన్ కంట్రిబ్యూట్ టు స్కేల్ దిస్ అనేది, అది కూడా మనం వీ నీడ్ టు లుక్ ఇన్ టు ఇట్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అంటే మాకు ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు వీ హేట్ ఇన్వెస్టర్స్. ఎందుకంటే ఇన్వెస్టర్స్ టిపికల్లీ, రైట్, నాట్ ఎవ్రీ వన్ హ్యాస్ అ మైండ్ సెట్ ఆఫ్ అ బిజినెస్ మ్యాన్. నేను రూపాయి పెట్టానంటే నాకు ₹10 రావాలి, రైట్? సో అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే వర్క్ అంతా డైల్యూట్ అవుతుంది. ఇట్ గోస్ మోర్ ఇన్ ఎ కమర్షియల్, చాలా ప్రెషర్ ఉంటుంది. ఇట్ గోస్ ఇన్ ఎ కమర్షియల్ మేనర్, రైట్? కమర్షియల్ మేనర్లో వెళ్ళినప్పుడు యువర్ క్రియేటివిటీ విల్ గో ఫర్ ఎ టాస్. సో నేను ఇనీషియల్గా అనుకున్న రోడ్ మ్యాప్స్, ఇనీషియల్గా అనుకున్న గోల్స్,
ఆల్ ఆర్ డిపెండెంట్ ఆన్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యువర్ ఇన్వెస్టర్. ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది, యూ ఎండ్ అప్ వర్కింగ్ యాజ్ అన్ ఎంప్లాయీ దెన్ అన్ ఎంటర్ప్రినర్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని యూ నీడ్ టు కన్సిడర్ అండి. ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ యూ ఆస్క్ మీ, ఎస్, మనీ ఈజ్ ఇంపార్టెంట్, వెదర్ యూ ఆర్ పుట్టింగ్ ఇట్ ఫ్రమ్ యువర్ పాకెట్ ఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ ది ఇన్వెస్టర్. ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్ పెట్టాలంటే మనం డిఫరెంట్ వెండర్స్ ఆర్ పార్ట్నర్స్తో టైఅప్ అయ్యి ఉంటాం. ఓకే, సో దానికి ఒకసారి ఆ ప్రాసెస్ని ఒకసారి చెప్తారా మీరు? రైట్ అండి. సో మీరు ఒక కంపెనీ పెడుతున్నారంటే మీకు సప్లై చేసేవాళ్ళు ఉండాలి, మీరు సప్లై చేసేవాళ్ళు ఉండాలి. దట్ ఈస్ మీ వెండర్స్, మీ క్లయింట్స్. సో ఒక ప్రొడక్ట్ ఎగ్జాంపులే తీసుకుందామండి. నేను ఒక ప్రొడక్ట్ బిల్డ్ చేసినప్పుడు మీరు ఒక స్మాల్ ప్రొడక్ట్ ఏదో ఫిజికల్ ప్రొడక్ట్ అనుకోండి. మీరేమనుకుంటారు, నేను ఒక షాప్ పెడతాను అమీర్పేటలో, నా ప్రొడక్ట్స్ అన్నీ ఆ షాప్లో పెట్టుకుంటాను, పీపుల్ విల్ కమ్ టు మై షాప్ అండ్ బై. వర్కౌట్ అవ్వలేదు, ఏం చేస్తారు? ఓకే, డిజిటల్ మార్కెటింగ్ చేద్దాము, అందరికి అడ్వర్టైజ్ చేసుకుంటే అమీర్పేటలో ఉన్న షాపు చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వస్తారు. వుడ్ దట్ ఎనఫ్ అంటే ఎనఫ్ కాదు. దట్ డజంట్ మీట్ యువర్ షాప్ రెంట్స్ ఆల్సో. ఏం చేస్తారు? ఓకే, ఇంకో షాప్ పెడదాము, మోతీనగర్లో పెడదామని అక్కడ ఇంకోటి పెడతారు. రైట్? సో అలా హైదరాబాద్లో 3-4 పెట్టారు. కెన్ యూ డూ దట్ ఇన్ ఎంటైర్ ఇండియా ఇన్ 1 year టైమ్? పాసిబుల్ కాదు. బట్ యువర్ అంబిషన్స్ ఆర్ వెరీ హై. నేను ఒక 3,000 స్టోర్స్ పెట్టాలి, 4,000 స్టోర్స్ పెట్టాలి. దట్ ఈస్ వేర్ యువర్ ఫ్రాంచైజ్ అండ్ పార్ట్నర్షిప్ మోడల్ కమ్స్ ఇన్. హౌ క్విక్లీ యూ వాంట్ టు స్కేల్. వన్స్ మీరు ఇది ఎలా ఉంటుందంటే, నాకు ఐడియా ఉందండి, నేను ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేశాను, నేను వ్యాలిడేట్ చేశాను, ఐ పుట్ ఆల్ మై ఎనర్జీ ఇన్ మై ప్రోడక్ట్, వ్యాలిడేట్ అయింది, దెన్ యూ నీడ్ టు స్పీడ్ ఇట్ అప్. అప్పుడు మీరు ఇన్వెస్టర్స్కి వెళ్ళారు, నాకు 1000 కోట్లు వచ్చినాయి. దట్ ఈస్ వెన్ యూ వాంటెడ్ టు పంప్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ టు డిఫరెంట్. అక్కడ యూ నీడ్, నేను ఇందాక చెప్పినట్టు, వీ నీడ్ 400 more hands like me. దట్ ఈస్ వేర్ యువర్ పార్ట్నర్స్ హెల్ప్ యూ. సేమ్ విత్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఆల్సో. ఎంతమంది సేల్స్ వాళ్ళని పెట్టుకున్నా మీరు అమ్ముతారు మీ ప్రోడక్ట్, రైట్? సో యూ నీడ్ టు ఓపెన్ అప్ యువర్ ఛానల్ పార్ట్నర్స్. సో వేర్ యూ కెన్ ఎక్స్పాండ్ యువర్ ఆర్మ్స్ మోర్, రైట్? సో దోస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి, పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. బట్ ఎప్పుడు తీసుకురావాలి? నాకు రెవెన్యూస్ ఆర్ నాట్ మీటింగ్ టు మై ఎక్స్పెన్సెస్, పార్ట్నర్లను తీసుకొచ్చి ఏం చేస్తాం, రైట్? స్టిల్ ఇట్ ఈస్ ఇన్ అ వ్యాలిడేషన్ ఫేజ్. దట్ ఈస్ అనదర్ ఎక్స్ట్రా బర్డెన్ వేర్ యూ నీడ్ టు ఛానలైజ్ యువర్ ఎనర్జీ ఇన్ రైట్ డైరెక్షన్. ఎక్కడ ఎనర్జీ మనం ఎక్కువ పంప్ చేయాలి అనేది వీ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్. బట్ దెర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇప్పుడు ఫ్రాంచైజీ మోడల్కి వస్తే కనుక వీ డెఫినెట్లీ నీడ్, మనం ఫ్రాంచైజీ ఇచ్చే వాళ్ళకి ట్రస్ట్ బిల్డింగ్ ఉంటుంది కదా, రైట్? సో అది చూస్ చేసుకోవడంలో ఎటువంటి థాట్స్ పెట్టుకొని చేయాలి? అదొక్క మన పార్ట్నర్స్, ఛానల్ పార్ట్నర్సే కాదండి, దట్ హ్యాస్ టు బి దేర్ ఎవ్రీవేర్. మీ ఎంప్లాయీ దగ్గర ట్రస్ట్ ఉండాలి, మీ క్లయింట్కి మీ మీద ట్రస్ట్ ఉండాలి, మీ వెండర్కి మీ మీద ట్రస్ట్ ఉండాలి. ఎవ్రీ వన్ నీడ్స్ టు హ్యావ్ ట్రస్ట్. ఇందులో ఈ హోల్ జర్నీలో ఎక్కడ ట్రస్ట్ లేకపోయినా, దట్ ఈస్ ద డెడ్ జర్నీ. ట్రస్ట్ మీ అగైన్. సో నమ్మకం లేకపోతే బిజినెస్ చేయలేమండి. సో దట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్ విత్ అన్ ఎథికల్ మేనర్. ఎస్. ఇప్పుడు రతన్ తాత చనిపోయారు, రైట్? ది ఎంటైర్ 2-3 days వాట్ ఎవర్ మీడియా దట్ మీరు చూడండి, న్యూస్ పేపర్లు కానీ, ఇన్స్టాగ్రామ్లు కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్, ఎవ్రీవేర్, రైట్? వై? It is the most trusted brand. It is not the most revenue generating brand. It is the most trusted brand. I don't think any entrepreneur in India చనిపోతే ఇంత హల్లాగొల్లా జరగదండి, రైట్? దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ది ట్రస్ట్ దట్ దే ఎస్టాబ్లిష్డ్. ట్రస్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వాల్యూ అడిషన్ కూడా. అబ్సల్యూట్లీ. ఓకే, మీరు టీ హబ్లో కూడా పార్ట్నర్ కదా? అవునండి. ఓకే, సో నార్మల్గా ఫ్రెషర్స్ ఎటువంటి వాళ్ళు టీ హబ్కి అప్రోచ్ అవుతారు? వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డూ దే కమ్ విత్? రైట్. I'll give my personal experience అండి. మేము ఇదివరకు ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేయాలి, కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి అంటే అమీర్పేటలోకి వెళ్ళి అక్కడ పైరేటెడ్ CDs అవన్నీ ఉండేవి, అవి తెచ్చుకుని అద్దె కంప్యూటర్లు తెచ్చుకుని అక్కడ కూర్చుని ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్స్ చేసుకుని పని చేస్తుందా లేదా ఒక 3-4 నెలలు చేసి అది వర్కౌట్ అవ్వట్లేదంటే మళ్ళీ ఇంకొక దానికి వెళ్ళి వీ యూస్ టు డూ లాట్ ఆఫ్ స్టఫ్. మాకు ఇంటర్నెట్ కావాలి అంటే ఇంటర్నెట్ కేఫేల్కి వెళ్ళి గంటకి 20 రూపాయలు పే చేసుకుని వీ నీడ్ టు ఎక్స్ప్లోర్, గూగుల్కి వెళ్ళి అలా చేసుకోవాలి. మళ్ళీ అది ప్రింట్ తీసుకోవాలంటే దానికి ₹1-2 పేజీకి పడేది, ₹20 20 పేజీలు మళ్ళీ అన్నీ స్టడీ చేసుకుని మళ్ళీ ఇంత చేసేవాళ్ళం. అప్పుడు మేము ఒక కంపెనీ పెడదాము, ప్రొడక్ట్ చేస్తామంటే నవ్వేవారు.
రైట్, బికాస్ హూఎవర్ ఈజ్ లాఫింగ్ వాళ్ళకి కూడా క్లూ లేదు. నాకు తెలియదు కాబట్టి వీడికి తెలియదు, నేను చేయలేను కాబట్టి వీడు చేయలేడు అనేది థాట్ ప్రాసెస్. అది ఇప్పటికీ ఉంది, ఆ ఐడియా ఉంది, రైట్. సో ఆ థాట్ ప్రాసెస్ నుంచి మనం స్లోగా వీఆర్ కమింగ్ ఇన్ టు ది నెక్స్ట్ జనరేషన్ అండి, రైట్. సో నౌ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్, చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. సో ప్రతి కంపెనీ దే ఆర్ ఇంక్యుబేటింగ్ ది స్టార్టప్స్. లైక్ వైజ్ దిస్ ఈస్ అ వండర్ఫుల్ ఐడియా అండి టీ హబ్ అనేది. మల్టిపుల్ ఆస్పెక్ట్స్. నౌ యూ వర్క్ విత్ ఫెలో ఎంటర్ప్రినర్స్. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనలాంటి వాళ్ళే, రైట్. వాళ్ళు డిఫరెంట్ ఐడియాతోటి స్ట్రగుల్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. దట్ కెన్ హెల్ప్ మీ ఆల్సో. నాకు ఐ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ ఫర్ మీ, రైట్. నాకు కంప్యూటర్ చూసుకోవాల్సిన పని లేదు, ఇంటర్నెట్స్ చూసుకోవాల్సిన పని లేదు. నాకు ఎక్కడన్నా స్ట్రక్ అయ్యాను, ఈ హోల్ జర్నీలో రోడ్ మ్యాప్ డిఫైన్ చేసుకోవడం స్ట్రక్ అయ్యాను, ఇన్వెస్టర్స్ దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలియదు, రైట్. పిచ్ డెక్లు ఎలా చేసుకోవాలో తెలియదు, స్కేల్ ఎలా చేసుకోవాలో తెలియదు. నౌ ఇండస్ట్రీ ఈస్ కనెక్టెడ్ విత్ దీస్ ఇన్క్యుబేటర్స్. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందరూ ఇన్క్యుబేటర్స్తో కనెక్ట్ అయ్యారండి. దే కమ్స్ విత్ వెల్త్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, రైట్. నాకు ఏ డౌట్ వచ్చినా కానీ ఐ కెన్ జస్ట్ షూట్ ఎ మెయిల్ అండ్ గెట్ ఇట్ క్లారిఫైడ్. ఇలాంటి ఇంక్యుబేటర్ లేనప్పుడు ఆ పర్టిక్యులర్ స్కిల్ ఉన్న ఒక ఇండస్ట్రీ లీడర్ని నేను అప్రోచ్ అవ్వాలి అంటే ఇంపాసిబుల్, అన్లెస్ మీకు మంచి కాంటాక్ట్స్ ఉంటే తప్ప. సో దీస్ ఇంక్యుబేటర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ అండి. నేను మన ఐడియాస్ని వ్యాలిడేట్ చేసుకోవడానికి కానీ, మనం రాంగ్ పాత్లో వెళ్తున్నప్పుడు హౌ వీ కెన్ గెట్ ది గైడెన్స్ కానీ, ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీస్ కానీ. సో నేను టీ హబ్లో ఆల్మోస్ట్ 5 years నుంచి ఉన్నానండి. ఐ హావ్ సీన్ ఇట్స్ జర్నీ. ఇట్ ఈస్ ఎవాల్వింగ్ డే బై డే. నౌ మ్యాథ్ ల్యాబ్స్ అని కంప్లీట్ ఏఐ జెన్ ఏఐ సైడ్ సెపరేట్ ఇనిషియేటివ్స్ దే స్టార్టెడ్. ఎనీవన్ హూ హ్యావ్ అ వెరీ గుడ్ ఐడియా, దెర్ ఆర్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. నాకు ఐడియాయే ఉంది, ఇంకేమీ లేదు. ఐ నీడ్ టు స్టార్ట్ సంథింగ్. ఇఫ్ ఇట్ ఈస్ అ పవర్ఫుల్ ఐడియా దట్ కెన్ బి వాల్యుయేటెడ్. నాకు ఐడియా ఉంది, ఐ వాంట్ టు, నేను పిఓసి బిల్డ్ చేయాలి లేకపోతే ఎంవిపి బిల్డ్ చేయాలి అని, దట్ ఈస్ వన్ స్టేజ్ అండి. నాకు ఆల్రెడీ ప్రొడక్ట్ ఉంది, ఐ హ్యావ్ ఫ్యూ కస్టమర్స్, ఎర్లీ స్టేజ్ కస్టమర్స్ ఉన్నారు. ఈ ప్రోడక్ట్ని నేను స్కేల్ చేసుకోవాలి. దీస్ ఆర్ ది డిఫరెంట్ ఛాలెంజెస్ దట్ యూ ఫేస్ డ్యూరింగ్ దిస్ జర్నీ. ఈ డిఫరెంట్ జర్నీలో కూడా ఎట్ ఎనీ స్టేజ్ యూ కెన్ గో టు ది టీ హబ్ అండ్ హెల్ప్ ఫర్ అండ్ అసిస్టెన్స్. వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు, వెదర్ దట్ వుడ్ ఫిట్ ఇన్ దేర్ ఫ్రేమ్ అనుకుంటే దే విల్ గెట్ యూ ఇన్. సో చేసిన తర్వాత మీకు డిఫరెంట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ని మెంటర్స్ కింద అసైన్ చేస్తారండి. నాకు పర్టికులర్ ఛాలెంజ్ ఉంది, నేను కూర్చుని 2 నెలల నుంచి చేస్తున్నాను కానీ ఇది సాల్వ్ అవ్వట్లేదు, రైట్. నాకు హెల్ప్ కావాలి అని ఇఫ్ దే ఆస్క్, దే అసైన్ సర్టెన్ మెంటర్స్ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ ఏరియా. వాళ్ళు దే కెన్ హెల్ప్ దెమ్ అవుట్. And also now you have a group of very highly enthusiastic, productive ideas ఉన్న ఎంటర్ప్రినర్స్ ఒక ప్లేస్లో ఉన్నారు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఐ డోంట్ నీడ్ టు గో ఆన్ టు ది స్ట్రీట్ అండ్ లుక్ ఫర్ ఎన్ ఐడియా వేర్ ఐ కెన్ ఇన్వెస్ట్. దిస్ ఈస్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ది ఇన్వెస్టర్స్ ఆల్సో. అండ్ వన్ బిగ్ అడ్వాంటేజ్ అండి, లాస్ట్ 2-3 yearsలో వాట్ వీఆర్ లుకింగ్, ఆల్ దీస్ బిగ్ బాయ్స్, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఒరాకిల్స్ కానీ, ఎస్ఏపీస్ కానీ, దే ఆర్ ఇన్వెస్టింగ్ హ్యూజ్ ఆన్ ది ఇంక్యుబేషన్ సెంటర్స్. వాళ్ళ ఓన్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి, ఆర్ ఎక్స్టర్నల్ ఇంక్యుబేషన్ సెంటర్స్లోనూ ఉన్నాయి. ఎందుకు? వై? if you look at the selfish aspect of these organizations, these are mammoth organizations, these are elephants, these are big. సో బిగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, అన్ని రీసోర్సెస్ ఉంటాయి, ఇన్నోవేషన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ ఇఫ్ యూ నీడ్ టు బిల్డ్ ఎ ప్రొడక్ట్ విచ్ ఈజ్ వర్త్, ఆర్ ఇట్ ఆల్ ఎంబెడ్స్ ఇన్ ఎ కల్చర్, ఒక పర్టికులర్ కల్చర్కి అలవాటు పడిపోయి ఉంటుంది కదా. సో దే వాంటెడ్ టు ఇన్వెస్ట్ టైమ్ ఆన్ దీస్ న్యూ ఐడియాస్. ఇప్పుడు నేను ఒక స్టార్టప్ మీద ఇన్వెస్ట్ చేశాను అంటే వాడు 4-5 monthsలో ప్రోడక్ట్ బిల్డ్ చేసి పడేస్తాడు డబ్బులు ఇస్తే. బికాస్ దే డూ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్, అది వాళ్ళ హార్ట్ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి. అదే ప్రోడక్ట్ ఒక పెద్ద ఆర్గనైజేషన్లో చేయాలంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాసెస్, లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ థింగ్స్ అన్ని కొలేట్ చేసుకుని చేయాలి. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్. నేను ఒక 1000 startupsలో ఇన్వెస్ట్ చేశాను, అందులో నాకు 2 startups సక్సెస్ అయినా కానీ అది నా పోర్ట్ఫోలియోలో సక్సెస్ఫుల్ ప్రోడక్ట్. గూగుల్ తీసుకోండి, యూట్యూబ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ హౌస్ ప్రోడక్ట్. అలాగా వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రొడక్ట్స్ అన్ని అక్వైర్ చేసినాయి. మైక్రోసాఫ్ట్, ఇప్పుడు ఈవెన్ మెటా వాళ్ళు వాట్సాప్,
రైట్ అన్నీ దే ఇన్వెస్ట్ ఆన్ స్టార్టప్స్ అండ్ దట్స్ అ వెరీ గుడ్ సైన్ అండి. సో యా. ఓకే. మనం ఇప్పుడు ఆపర్చునిటీస్ ఫండ్ రైజింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా. బూట్ స్ట్రాపింగ్ అంటే సెల్ఫ్ ఫండింగ్ గురించి కొంచెం క్లారిటీ ఏమైనా ఇస్తారా? రైట్. సో మేము అంటే స్టార్ట్ చేసినప్పుడు మా ఐడియా ఏంటి అంటే వీ డోంట్ వాంట్ టు పుట్ ఫైనాన్షియల్ ప్రెషర్ ఆన్ టాప్ ఆఫ్ అవర్ హెడ్. ఓకే. సో ఎందుకంటే we are not born with silver spoons వెనకాల we don't have a big bags that we were carrying. సో మా ఐడియా ఏంటి అంటే దేర్ షుడ్ బి సమ్ రెవెన్యూ సోర్స్. అప్పటికి నేను చెప్పినట్టు మేము సర్వీసెస్ ఇండస్ట్రీలో ఉన్నాము, ప్రొడక్ట్ బిల్డింగ్లోనూ ఉన్నాం. సర్వీసెస్ ఇండస్ట్రీ ఏంటి అంటే మీకు యూ హ్యావ్ అ క్విక్ మనీ. మీరు ఈరోజు ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోండి, డెలివరీ చేయండి, మంత్ ఎండింగ్ డబ్బులు వచ్చేస్తాయి. యూ డోంట్ నీడ్ టు స్వెట్ మచ్ నీ కస్టమర్ ఇస్తాడా లేదా అనేది. And also you don't need to put upfront a huge capital investment, particularly recruitment, staffing, small project executions and all. So my idea at that time, services start చేద్దాం. Let's put all our efforts in services for 6 months, start generating the revenue. And let's pump that revenue. వచ్చే revenue మీరు product మీద పెట్టండి. That is one way of looking at it. If you have a good amount of money, రైట్, దాన్ని మీరు ప్రాపర్గా ప్లాన్ చేయండి. నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి కాబట్టి ఐ విల్ హైర్ కపుల్ ఆఫ్ గైస్ విత్ 50 lakhs యూ ఆర్ డన్. రైట్, యూ నో హౌ ఇట్ వర్క్స్ విత్ బ్యాడ్ హైర్స్. బై ది టైమ్ యూ రియలైజ్ ఎవ్రీథింగ్ జస్ట్ ఎవాపరేట్స్. సో యూ నీడ్ టు ప్రాపర్లీ ప్లాన్. ఇందాక నేను ఇనీషియల్గా చెప్పినట్టు where you need to pump your own money, where you need to bring in investors, whether you are capable enough to bootstrap. If you are bootstrapping, how are you doing it? మీరు ఇనే ఉంటారు, there is a concept called FFF, friends, fools, and there is one more, right? మీరు ఇనీషియల్గా వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే వాళ్ళు అడిగిని ఇస్తారు, మీ మీద నమ్మకం ఉంది కాబట్టి. అది పోయినా పర్లేదు. మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ₹1,00,000 ఇయ్యి అంటే మన నమ్మకంతో ఇస్తాడు, నమ్మకం లేకపోయినా ఇస్తాడు. అయిపోయినా కానీ మన పీక్ మీద కూర్చోరు, రైట్? సో దట్ ఈస్ వేర్ యూ కెన్ స్టార్ట్. మన దగ్గర రిలేషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఒకసారి వ్యాలిడేట్ అయిన తర్వాత దెన్ యూ కెన్ గో ఇన్ టు ది మార్కెట్ అండ్ లుక్ ఫర్ ది ఇన్వెస్టర్స్. It all depends on the our current ability and how we built our network, మన current ability ఏంటి అనేది. ఓకే. సో ఇవి మన ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్స్ అనేటివి, ఇంక్యుబేటర్స్ అనేటివి కాలేజెస్తో టైఅప్ అయి ఉన్నాయా అండి ఇప్పుడు? ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. మోస్ట్ ఆఫ్ దీస్ academic institutes, వెరీ సారీ టు సే దట్ ఒక కైండ్ ఆఫ్ బాక్స్డ్ ఎన్విరాన్మెంట్లోనే ఉండిపోయారండి, రైట్? సో అంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఐఎమ్ వన్ ఆఫ్ ది వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, అంటే నా యూనివర్సిటీ స్టడీస్లో అబోవ్ యావరేజ్ స్టూడెంట్. ఐ వాజ్ వెరీ ప్రౌడ్ అబౌట్ మై పర్సంటేజ్లు ఇవన్నీ కూడా. సో నేను క్యాంపస్లో వచ్చినా కానీ జాయిన్ అవ్వలేదు. ఐ హ్యావ్ డిఫరెంట్ ఐడియా, ఎంఎస్కి వెళ్దాము, ఈ వెళ్దాం అని. అది వర్కౌట్ అవ్వాలా. నేను నా ఫస్ట్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళానండి, రిజ్యూమ్ పట్టుకుని, విత్ ఎ వెరీ ప్రౌడ్ ఫీల్ దట్ నాకు ఎంత పర్సెంటేజ్ ఉంది, నేను అది ఉంది ఇది ఉంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 22 years బ్యాక్, రైట్? సో ఆ ఫస్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఇలా ఉండే, ఇప్పుడున్న క్వశ్చన్స్లా ఉండేది కాదు. ఇట్ ఈస్ మోర్ లైక్ రియల్ టైమ్ డిస్కషన్స్ లాగానే ఉండేవి. మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లో టాప్ టు బాటమ్ ఐ వాజ్ కంప్లీట్లీ వెట్. ఐఎమ్ నాట్ రెడీ, మనం ఇండస్ట్రీకి రెడీ కాదు. అలాగే మేము ఈ స్టార్టప్స్ పెట్టిన ఒక 4-5 years బ్యాక్ వన్ ఆఫ్ ది టాప్ హైదరాబాద్ కాలేజెస్ నుంచి ఒక 5-6 పిల్లల్ని తీసుకున్నామండి. అబ్సల్యూట్లీ సూపర్ కాలేజ్ కదా, ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడతారు, సూపర్ కమిట్మెంట్ ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దీస్ ల్యాడ్స్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎంతూసియాస్టిక్, హై ఎనర్జీ అండ్ ఆల్, బట్ దే ఆర్ నాట్ ఫిట్. నాకు వాళ్ళందరినీ ట్రైన్ చేసుకోవడానికి 6-7 months పడుతుంది మినిమం ప్రొడక్టివ్ అవ్వడానికి. 6-7 months నాకు టైం ఉందా? నేను ఇందాక చెప్పినట్టు నా జేబులోంచి నేను డబ్బులు పెడుతున్నాను, వీళ్ళందరినీ 7-8 నెలలు కూర్చోబెట్టి డబ్బులు ఇస్తూ ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రొడక్టివిటీ కమింగ్ అవుట్ ఆఫ్ దెమ్. ఆ 7-8 months తర్వాత వీళ్ళు మనతో ఉంటారా? యూ గాట్ మై పాయింట్, రైట్? సో దట్ ఈస్ వేర్ ది ఛాలెంజ్ కమ్స్. ఇదంతా మొత్తం మన డిగ్రీ ఓరియంటెడ్ స్టడీ అయిపోయిందండి.
యూనో అక్కడ దెర్ ఆర్ లాట్ ఆఫ్ గ్యాప్స్ దట్ వీ సీ ది కొలాబరేషన్ బిట్వీన్ ది ఇండస్ట్రీస్ అండ్ ది అకాడమిక్స్, రైట్? సో నేను బీటెక్ చదువుతాను, నాకు ట్యాన్ థీటాలు కాస్ థీటాలు ఎక్కడ వాడతాను యాజ్ ఎ స్టూడెంట్? నేను నా రియల్ లైఫ్లో వాడను. నా A+B² ఈజ్ సంథింగ్ దట్ రిజొనేట్స్ ఇన్ యువర్ ఇయర్, రైట్? A² + B² + 2AB ఎక్కడ వాడతాం మనం లైఫ్లో? వేర్ డూ వీ యూజ్ ఇట్, రైట్? సో ఇది వరకు ఒక 10-15 years బ్యాక్ ఇట్స్ ఎ డిఫరెంట్ సినారియో. ది హోల్ కాన్సెప్ట్ ఈస్ దట్ దీస్ గైస్ వీళ్ళందరికీ అన్నిటిలోనే ఎక్స్పోజర్ ఉండాలి అని చెప్పి మీకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్ అన్నీ ఉండేవి. అప్పుడు ఎందుకంటే మనం ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ యువర్ టీచర్, ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ది బుక్ దట్ ఈజ్ అవైలబుల్ ఫిజికల్లీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. నౌ మొత్తం ఎంటైర్ వరల్డ్ అంతా చేంజ్ అయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ యువర్ పామ్, యూ ఓపెన్ యువర్ మొబైల్ అండ్ ఎవ్రీథింగ్ మీ ఎదురుగుండానే ఉంది. సో దట్ హ్యాస్ టు బి చేంజ్డ్. అప్పుడు మనం ఏం చేసాము అంటే వీఆర్ నాట్ బ్లేమింగ్ ది సిస్టమ్, ఎండ్ ఆఫ్ ది డే దట్ ఈస్ వాట్ వీఆర్, దట్ షుడ్ నాట్ బి వాట్ వీఆర్, రైట్? సో ఒక ఇంజనీరింగ్ కాలేజెస్ తోటి టైఅప్ అయ్యామండి, జస్ట్ టు ఎక్స్పెరిమెంట్ ఇట్. మేమేం చెప్పాము, మేము 2nd year, 3rd year, 4th year మేము స్క్రీన్ చేసుకుని 5 స్టూడెంట్స్ని తీసుకుంటాం ఈచ్ ఇయర్లో. మేము ప్రీ ఆఫర్ లెటర్ ఇచ్చేస్తాం అండ్ వీ స్టార్ట్ పేయింగ్ దెమ్, స్టైఫండ్ పే చేస్తాం. మాకు ఒక 3 hours, 4 hours కమిట్మెంట్ కావాలి ఎవ్రీడే. మీరు కాలేజ్ నుంచి కొంతమందిని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇవ్వండి, గ్రూమింగ్. నేను నా టీం నుంచి కొంతమంది మెంటర్స్ని పెడతాను. లెట్స్ డూ దాట్. వాళ్ళు బీటెక్ అయిపోగానే దే కెన్ జాయిన్ ది నెక్స్ట్ డే మా ఆర్గనైజేషన్లో జాయిన్ అయిపోవచ్చు. నేను ఆఫర్ లెటర్ రివైజ్ చేసిస్తాను మార్కెట్ రేట్ ప్రకారం అని ఇనిషియేట్ చేస్తామండి. నా 2 aspects టు ఇట్. ఫ్రమ్ ది స్టూడెంట్స్ పర్స్పెక్టివ్, వాళ్ళు చదువుకుంటున్నప్పుడే నేర్చుకుంటున్నారు. వాళ్ళ అకాడమిక్స్ ఈజ్ డిఫరెంట్. ఐ కెనాట్ ఫైట్ విత్ ది సిస్టమ్. నాకు ఈ ట్యాన్ థీటాలు, కాస్ థీటాలు వద్దని చెప్పి నేను ఎగ్జామ్ రాయడం మానేసి నాకు ఇదే కావాలని నేను చేయలేరు. దే కెనాట్ ఫైట్ విత్ ది సిస్టమ్, అల్టిమేట్లీ దే విల్ డై. సో వాళ్ళు వైల్ లెర్నింగ్ దే ఆర్ ఎర్నింగ్ అండ్ దే ఆర్ లెర్నింగ్ విచ్ కెన్ బీ ఆఫ్ హెల్ప్ ఫర్ దెమ్. తర్వాత they don't need to depend on their parents for very, very small things. Or 10,000 per month is a too good money for a student in a tier 2 city, right? So adi students perspective lo from ma selfish intention, to be frank, right? నేను ఏదో సమాజానికి కాలేజ్కి సేవ చేయట్లేదు. ఎండ్ ఆఫ్ ది డే వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ ఇంటెన్షన్స్ ఆఫ్ హౌ వీఆర్ డూయింగ్. వాళ్ళు ఈ కాలేజ్ నుంచి బయటకు వచ్చి మా ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యే టైంకి వాళ్ళకి టెక్నాలజీ తెలుసు, ఇండస్ట్రీ తెలుసు, నా కంపెనీ కల్చర్ తెలుసు, నా కంపెనీ పీపుల్ తెలుసు, ప్రొడక్ట్ తెలుసు, అన్నీ తెలుసు. అండ్ వీళ్ళు ఈక్వలెంట్ టు ఆల్మోస్ట్ 5-6 years ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ తోటి ఈక్వలెంట్ అండి, ఈక్వల్గా ప్రొడక్టివిటీ ఉంటారు. అండ్ దే ఆర్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ హైర్స్, దే ఆర్ స్టిల్ దేర్, రైట్? సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ బేసిక్గా. వీ నీడ్ టు వెరీ కొలాబరేట్. అంటే సిస్టమ్ని బ్లేమ్ చేస్తా కూర్చోకుండా వాట్ కెన్ వీ డూ. నేను ఒక 4 year స్టూడెంట్కి ఒక 10,000 1 year పే చేశానంటే 1.5 lakh. నేను అదే 1.5 lakh పెట్టి అదే రిసోర్స్ని బయట నుంచి తీసుకురావాలి అంటే ఎంత అవుతుందండి? హౌ మచ్ టైం? మీకు రిక్రూట్మెంట్లు ఇవన్నీ తెలిసినాయి కదా, ఎంత టైం పడుతుంది? అదే రిసోర్స్ ఒక 15-20 lakhs డిమాండ్ చేస్తారు. వచ్చిన వాళ్ళు ఉంటారా అంటే ఉండరు. మళ్ళీ వీడు ప్రొడక్ట్ అవ్వడానికి, కంపెనీ కల్చర్ని అర్థం చేసుకోవడానికి, టెక్నాలజీకి ట్యూన్ అవ్వడానికి, ఇవన్నీ చేయడానికి ఇంకో 3-4 నెలలు పడుద్ది. ప్రొబేషన్ టైంలో అన్నీ ఉంటాయండి, రైట్? సో దట్ వాజ్ వన్ ఆఫ్ ది మోడల్ దట్ వీ ఎగ్జిక్యూటెడ్, రైట్? అండ్ ఆల్సో ది ఎడ్యుకేషనల్ సిస్టమ్, ఇట్ ఈస్ ఆల్సో చేంజింగ్ స్లోగా. ఇది వరకు కంప్యూటర్ సైన్స్ అంటే ఇట్ యూస్ టు కవర్ ఎవ్రీథింగ్. నౌ ఇట్ హ్యాస్ కమ్ డౌన్ టు ది నెక్స్ట్ లెవెల్. Data science and AI is a separate course where they deal with only that technology. అండ్ అగైన్ అక్కడ కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్ ఆర్, నేను చెప్పినట్టు అంటే ఇదేదో సంథింగ్ మేము కాయిన్ చేసింది కాదు. వీ హ్యావ్ సీన్ దీస్ మోడల్స్, ఇలా చేస్తే బాగుంటుంది అనేది. మోస్ట్ ఆఫ్ దీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, పెద్ద ఇండస్ట్రీస్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఓపెన్ చేసేయండి అకాడమిక్స్లో. MITలో కానీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్లో కానీ. అక్కడి నుంచి ఇన్నోవేషన్స్ ఎంత వస్తున్నాయి అంటే ఇండస్ట్రీస్ స్పాన్సరింగ్ ఆల్ ఆఫ్ ఇట్. అందులో ఉన్న బ్రైట్ స్టూడెంట్స్ని కానీ, ప్రొఫెసర్స్ని కానీ, దే ఆర్ స్పాన్సరింగ్ ఇట్, రైట్? సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ ట్రైడ్. సో ఆ కైండ్ ఆఫ్ కొలాబరేషన్ లేనప్పుడు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ట్యూనింగ్. మా పాత జనరేషన్ ఏముండేవారు,
10th అవగానే నారాయణ శ్రీ చైతన్య మీరు 4 o'clock లెగాలి, రాత్రి 11 పడుకోవాలి. దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ డ్రిల్లింగ్ దట్ హ్యాపెన్స్. టిపికల్గా ఏమవుతుంది, సారీ టు యూస్ దోస్ నేమ్స్, బట్ దట్ ఈస్ వాట్ వీ హియర్ డే ఇన్ అండ్ డే అవుట్. ఆ క్రియేటివిటీ చచ్చిపోతుంది. పేరెంట్స్ కూడా వీడిని ఈ కాలేజ్ వాళ్ళు రోజుకి 15 గంటలు తోమేస్తున్నారు అనేది హ్యాపీనెస్ టు ది పేరెంట్స్. అల్టిమేట్లీ తర్వాత మళ్ళీ రిజల్ట్స్ అది వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ ఎంత పర్సెంటేజ్ వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి, ఎంత పర్సెంటేజ్, ఎంత నెంబరు, 99.9%, 99.99%, రైట్. సో వీళ్ళు బయటకు వచ్చేటప్పటికి సర్వైవ్ అవ్వలేరండి ఇండస్ట్రీ. వాళ్ళు అదే థాట్ ప్రాసెస్లోనే ఉంటారు. ఇంజనీరింగ్కి వచ్చారు, 4th ఇయర్ వచ్చింది, ఒరే మీ కాలేజెస్కి ఏం ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఏం కాలేజెస్కి వస్తున్నాయి, దేంట్లో జాబ్ వస్తుంది, జాబ్ 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 అన్నప్పుడు పిల్లలు కూడా అదే ట్యూన్, యూనో దట్ ఈస్ హౌ ఇట్ వాస్, రైట్. సో ఆ మైండ్ సెట్ మారాలి ఫస్ట్ యాజ్ అ పేరెంట్స్. ఇప్పుడు ఒక 14 hours వాడు కాలేజీలోనూ స్కూల్లోనూ ఉంటున్నాడంటే ఆడి క్రియేటివిటీ ఏముంటుందండి? క్రియేటివిటీ ఏముండదు. యూనో వెన్ దే ఆర్ గోయింగ్ అండ్ హ్యావ్ దేర్ మైండ్ వెరీ ఫ్రీ, దెన్ ఓన్లీ వాళ్ళు ఆలోచించే శక్తి పెరుగుతూ ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడు ఫస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వలేరు. దే కుడ్ బి వైస్ ప్రెసిడెంట్స్ అండ్ డైరెక్టర్స్ ఇన్ ఆర్గనైజేషన్. పైన CEO ఉన్నవాడు ఎప్పుడు స్ట్రీట్ స్మార్టే ఉంటాడు. వాడు ఎప్పుడు యూనో మిడ్ లెవెల్ మార్క్స్ వచ్చినాడో లేకపోతే బ్యాక్ బెంచరే ఉంటాడు. ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలో ఒక ప్రాబ్లం వస్తే హీ కెన్ సాల్వ్ ఆన్ ది గో. వీడు వెనక్కి తిరిగి పుస్తకాలు, పాడ్కాస్ట్లు, లెక్చర్లు ఇవన్నీ వింటూ ఉంటాడు, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎవడన్నా చేశాడా అని. బై ది టైమ్ హీ సాల్వ్స్, యూనో దట్ వుడ్ బి అవుట్ ఆఫ్ హ్యాండ్, రైట్. సో ఆ క్రియేటివిటీ మనం చిల్డ్రన్కి చేయాలి. మా అబ్బాయి ఉన్నాడు, ఫస్ట్ కిడ్ ఉన్నాడు, వాడిని US నుంచి ఇండియా వచ్చిన తర్వాత స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత వన్ సాటర్డే కాల్ వచ్చింది, మీ అబ్బాయిని పంపించలేదు, ఈరోజు స్పెషల్ క్లాసెస్ ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి చేస్తాం, ఆ యాక్టివిటీస్ చేస్తాం అంటే మీరు ఏమైనా చేయండి, కావాలంటే బయటకు పంపించేయండి, నేను మా కిడ్ని సాటర్డే అండ్ సండే పంపించను, వాట్ ఎవర్ యూ డూ నేను పంపించను. ఆఫ్టర్ 5 o'clock ఐ డోంట్ వాంట్ దీస్ గైస్. అసలు ఈ పిల్లల్ని స్కూల్లో ఉండడానికి కానీ ఎందులోనూ పెట్టడానికి కానీ నాకు ఇష్టం లేదు. నేను మా వైఫ్ నేను ఇదే డిబేట్ చేసుకుంటూ ఉంటాను. నో వాళ్ళందరూ చూడండి ట్యూషన్లకు పంపిస్తున్నారు, 7 o'clock దాకా చేసుకుంటున్నారంటే మార్కులు 90% మినిమం ఉండాలి. 7th నుంచి 8th వరకు అసలు ముట్టుకోవద్దు పిల్లల్ని. లెట్ దెమ్ గ్రో ది వే దట్ దే వాంట్, రైట్. సో నేను ఇదే చెప్తానండి ప్రొడక్ట్ డెవలప్మెంట్లో కానీ ఆర్గనైజేషన్లో కానీ. వెన్ యూ సే యువర్ కంపెనీ ఈజ్ యువర్ బేబీ, యూ కెన్ రిలేట్ ఇట్ దట్ వే. మీ బేబీ పుట్టినప్పుడు అరే నువ్వు 7 పాలు తాగు, 9 o'clock టాయిలెట్కి వెళ్ళు, మళ్ళీ 9 to 12 కంటే బేబీ కెనాట్ గ్రో, యూ కెనాట్ డూ దట్, రైట్. యూ షుడ్ లీవ్ ఇట్. ఆ బేబీ ఎప్పుడు లేస్తుందో మీరు అప్పుడే లేగాలి, బేబీ ఎప్పుడు తాగుతానంటే అప్పుడే పాలు ఇవ్వాలి, ఎప్పుడు పడుకుంటానంటే అప్పుడే పడుకోనివ్వాలి. సో మెల్లిగా నడుస్తూ మొదలు పెట్టిన తర్వాత స్లోగా యూ నీడ్ టు గ్రూమ్ దెమ్. ఎలా నడవాలి, ఎటు నడిస్తే ఏమవుతుంది, నాట్ టూ మెనీ కంట్రోల్స్, రైట్. యూ నీడ్ టు వెరీ కేర్ఫుల్లీ గైడ్. మీరు ఆర్గనైజేషన్ కూడా మీరు ఎర్లీ స్టేజెస్లో ఉన్నారు, నాకు నువ్వు 9 ఉండాలి, 5 దాకా పని చేయాలి, ఇది చేయాలి, అది చేయాలంటే ఇట్ డజంట్ వర్క్అవుట్ ప్రొడక్ట్లో. ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఇట్స్ న్యాచురల్ వే ఆఫ్ గ్రోయింగ్. ఒక టీనేజ్లోకి వస్తారు, టీనేజ్కి వచ్చి ఈవెన్ బిఫోర్ టీనేజ్ యూ నీడ్ టు సెట్ సర్టెన్ రూల్స్ అండ్ యూ హ్యావ్ టు బి అబ్సల్యూట్లీ క్లియర్, రైట్. నువ్వు 7 లేగాలంటే లేగాలి, నేను 10 దాకా 11 దాకా పడుకుంటానంటే మీరు లైఫ్ లాంగ్ అలాగే ఉంటారు. యువర్ కిడ్ వుడ్ బి లైక్ దట్ ఓన్లీ, రైట్. సో యూ హ్యావ్ టు బి అబ్సల్యూట్లీ కేర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫైనింగ్ సర్టెన్ రూల్స్. ఆ రూల్స్ డిఫైన్ చేయాల్సిందే అండ్ యూ హ్యావ్ టు బి స్ట్రిక్ట్. సో టీనేజ్లోకి వచ్చిన తర్వాత యూ కెనాట్ కంట్రోల్, యూ కెన్ ఓన్లీ గైడ్. ఈవెన్ మీ ఆర్గనైజేషన్ కూడా ఒక గ్రోత్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత మీరు అంత మెచ్యూరిటీయే ఉంటుంది అక్కడ. యూ నీడ్ టు గైడ్, యూ కెనాట్ జస్ట్ స్టాండ్ బ్యాక్ అండ్ పుష్ చేయలేం. మీ టీనేజర్ పుష్ చేయండి, ఒకసారి పుష్ చేసి చూడండి, రైట్. సో దట్ ఈస్ హౌ యువర్ ఆర్గనైజేషన్ హ్యాస్ టు బి. ఇట్ స్టార్ట్ విత్ న్యాచురల్ గ్రోత్, గైడ్ దెమ్, కంట్రోల్ దెమ్, దెన్ అడ్వైస్ దెమ్. దట్ ఈస్ హౌ ఇట్ హోల్ థింగ్ వర్క్స్ అండి. టీ హబ్లో మ్యాథ్ ల్యాబ్ అని పెట్టారు కదా. అవునండి. సో హౌ డస్ దట్ వర్క్ అండి, మ్యాథ్ ల్యాబ్ దేనికి? సో ఇట్స్ అ ఛానలైజింగ్ థింగ్స్, రైట్. సో ఒక 10 years బ్యాక్ జావా ఈజ్ అ బూమింగ్ టెక్నాలజీ. నాకు జావా నేర్చుకుంటే ఐ హ్యావ్ జాబ్ టుమారో. ఒక ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం మొత్తం మందలంతా జావా మీద పడ్డారు. తర్వాత ఒక జావా ఓపెన్ పొజిషన్ ఉంటే 10,000 మంది వస్తున్నారు, రైట్. ఏమైంది, డైల్యూట్ అయింది, రైట్. అది అయిపోయిన తర్వాత .NET వచ్చింది.
దానికి కూడా అందరూ ఎగబడ్డారు. తర్వాత పైథాన్, ఎస్ఏపి వచ్చింది. ఎస్ఏపి. వావ్! ఎస్ఏపి అసలు నాకు ఈ మాడ్యూల్ నేర్చుకుంటే నాకు 10 లక్షలు 20 లక్షలు అంటే అందరూ దాని మీద పడ్డారు. రైట్? సో ఇట్ ఇవాల్వ్స్. రైట్? నౌ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఇంటూ ఏఐ, జెన్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అవును. డేటా సైన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. How we are channelizing, right? There is a huge scope, on the data engineering side, data science, AI, Gen AI and all of that. ఇది మిగతా వాటితో అన్నిటితోటి డైల్యూట్ చేయకుండా వీ కాల్ ఇట్ యాజ్ అ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రైట్? నాకు ఐ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఏరియా వేర్ ఐ కెన్ బిల్డ్ అ వెర్టికల్. ఐ కెన్ హ్యావ్ మోర్ రిసోర్సెస్ దేర్, మోర్ ఫోకస్ దేర్. అండ్ ఆ ఐడియా తోటి దట్ ఈస్ వాట్ ఐ ఫీల్, ది మ్యాథ్ ల్యాబ్స్ అనేది వాళ్ళు పెట్టి దట్ ఈస్ వేర్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఏఐ, జెన్ ఏఐ, సమ్ ఇన్నోవేషన్స్ ఇన్ దట్ ఏరియా. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి ఆర్ ఒక ఇన్వెస్టర్ వచ్చి నాకు ఏ ప్రోడక్ట్ కావాలి అంటే ఇదిగో నాకు 1500 మంది ఉన్నారు, దిస్ ఈజ్ యూ గో అండ్ పిక్ ఇట్ అప్ అనేది కాకుండా ఐ హ్యావ్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇది పర్టికులర్గా మనం ఏఐ, జెన్ ఏఐ సైడే ఉంది అండ్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్, దీస్ ఆర్ ది ఇనిషియేటివ్స్ దట్ వీఆర్ డూయింగ్ అంటే దట్ వుడ్ బి మోర్ అట్రాక్టివ్ ఆన్ బోత్ సైడ్స్ అనేది వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఈజ్ వాట్ ఐ ఫీల్ దట్ ది ఇనిషియేటివ్ ఈజ్ ఆల్ అబౌట్. ఓకే, థ్యాంక్ యూ రవి గారు. మనం నెక్స్ట్ ఇంకొక సిరీస్ చేద్దాము ఆన్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ ఆల్. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. వెరీ మచ్ ఫర్ యర్ టైం.